షర్మిల మరో ప్రజా ప్రస్థానంలో ఎంతో మంది నేతలు మరెంతో మంది మహిళలు భాగస్వాములు ముందుకు కదులుతున్నారు. విశాఖలో దాదాపు షర్మిల యాత్ర పూర్తి కావస్తున్న నేపథ్యంలో మనతో వాసిరెడ్డి పద్మ ఉన్నారు. యాత్ర ఎలా సాగింది, అలాగే ఈ మైలురాయి ప్రభావం ప్రజల్లో ఎలా ఉంది అనేది ఆమె మాటలో తెలుసుకుందాం. మేడం, దాదాపు విశాఖ జిల్లాలో పాదయాత్ర ముగింపు తీసుకొచ్చేసింది. మొన్ననే మైలురాయి దాటారు షర్మిల గారు. ఇవన్నీ ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం కనిపిస్తోంది? పాదయాత్ర అంటే పాదయాత్రలా సాగుతుందా, లేదంటే ప్రజల్లో మమేకమై ప్రజల భావాలను తెలుసుకునే విధంగా సాగుతుంది అనుకుంటాం? ఇది ఒక రకంగా షర్మిల గారు చెప్పినట్టు వనవాసం ముగుస్తుంది, అధికారంలోకి వస్తాము అనేటటువంటిది. ఇది ఒక రకంగా వనవాసము, మరొక రకంగా జనవాసము కూడా. నిరంతరం 200 రోజులు అదే పనిగా నడవడం అనేటటువంటిది చూసుకుంటే ఇది బాధాకరంగా అనిపించినప్పటికీ షర్మిల గారికి కానీ ఆమె వెంట నడుస్తున్నటువంటి మాకు కానీ నిత్యము ప్రజల ప్రేమ అభిమానం మీద, జగన్ గారి మీద, రాజశేఖర రెడ్డి గారి మీద వాళ్ళు పెంచుకున్నటువంటి కొండంత ఆత్మీయత మధ్యలో మేము నడుస్తున్నప్పుడు ఇదేమీ కూడా కష్టం అనిపించలేదు. నిజానికి చెప్పాలంటే ఏ ప్రాంతమైనా, అది ఏజెన్సీ కావచ్చు, లేకపోతే రాయలసీమ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ఏ ప్రాంతమైనా సరే, ఎంత రిమోట్ విలేజెస్కి వెళ్ళినా సరే ప్రతి ఇంటి నుంచి కూడా వేలాది మందిగా బయటకు వచ్చి రోడ్ల మీదకి పెద్ద ఎత్తున మహిళలు కానీ పిల్లల్ని ఎత్తుకుని వచ్చి అభిమానం తెలుపుతున్నప్పుడు మీ వెంట మేము ఉన్నాము, ఏం పర్వాలేదు, వాళ్ళ సమస్యలు చెప్పడానికంటే ముందుగా మీకు మేము ఉన్నాము అనేటటువంటి ఒక ధైర్యం చెప్పినటువంటి పద్ధతి చూస్తే మాత్రం నిజంగా మాకు చాలాసార్లు ఒక ఉద్వేగానికి గురైనటువంటి పరిస్థితి. వాళ్ళు ఏడుస్తూ కూడా మహిళలు మీకు ఇంత కష్టం వచ్చింది, మీ కుటుంబాన్ని ఇంత హింస పెడుతున్నారు అనేటటువంటిది వాళ్ళు తమ బాధను మర్చిపోయి షర్మిలతో ఒక ఆత్మీయంగా 2 మాటలు మాట్లాడాలి, ఆమెకు మేము ఉన్నామని చెప్పాలి, వేరే ఏమి మాట్లాడాలని కాదు. ప్రజల మధ్యకు వెళ్ళినప్పుడు వాళ్ళకి మేము ఉన్నాం మీకు సపోర్ట్గా, మీకు ఎందుకు భయం అనేటటువంటిది ఆ ఒక్క మాట చెప్తే చాలు. ఆ గుంపులో తోసుకుని వచ్చి ఆ మాట చెప్తే చాలు, ఇంకా ఏమీ చెప్పకపోయినా మేము ఉన్నాం పర్వాలేదు, మేము ఉన్నాం పర్వాలేదు, ఈ మాటలు తప్ప మేము ఎక్కడా కూడా ఇతర వాళ్ళ బాధలు చాలా తక్కువ విన్నటువంటి పరిస్థితి. చిన్న పోలీస్ స్టేషన్లో కేసు ఉందంటేనే భయపడేటటువంటి రోజులు. అలాంటిది 1 సంవత్సర కాలంగా అనేక కుట్రల మధ్య అసలు బెయిల్ కూడా వస్తుందా రాదా అనేటటువంటి ఒక నిర్బంధం మధ్య ఆయన ఈ రకంగా ధైర్యంగా నిలబడటం అనేటటువంటిది ప్రజలకి గొప్ప స్ఫూర్తిగా నిలిచింది. ఈ రోజున ప్రజలు కూడా ఇన్ని ఇబ్బందులు పెట్టినా, ఇన్ని కష్టాలు పెట్టినా రాజీ పడకుండా, మాట వెనక్కి తీసుకోకుండా, మడమ తిప్పకుండా ఈ రోజు నిలబడి ఉండడం అనేటటువంటిదే వైఎస్ కుటుంబానికి ఉన్నటువంటి ఇది ప్రత్యేకత. వీళ్ళ కోసం మనం నిలబడాలి అనేటటువంటిది ఈ రోజు ప్రజలు చెప్తున్నటువంటి మాట. చాలా బాగుందండి. ఈ రోజు అన్ని జిల్లాల్లో ఉన్నట్టుగానే విశాఖ జిల్లాలో ఉంది. ప్రధానంగా ప్రత్యేకత ఏంటంటే విశాఖ నగరం గురించి చెప్పుకోవాలి. సరే, మిగతా చోట్ల అంతా ఒకే రకంగా జరుగుతుంది. విశాఖపట్నం నగరంలో దాదాపు 2-3 రోజులు పాదయాత్ర జరిగినట్లు లెక్క. దాదాపు గాజువాక ఎంట్రన్స్ నుంచి ఎండ్ అయ్యే వరకు ఈ రోజు చూసుకుంటే 3 రోజులు పాదయాత్ర జరిగినట్లు లెక్క. 3 రోజుల పాదయాత్రలో కూడా నగరంలో ఇంత గొప్ప ఆదరణ ఉంది అని అంటే ఖచ్చితంగా మధ్యతరగతి ఉన్నత వర్గాల వాళ్ళు కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూస్తున్నారు అనేటటువంటి చాలా స్పష్టంగా తెలుస్తోంది. విశాఖ సిటీ దాదాపుగా 80% బయటకు వచ్చారని నేను అనుకుంటున్నాను. ఇళ్ల మీద నుంచి కానివ్వండి, రోడ్డు మీదకి వచ్చినటువంటి కాదు. ప్రజలతో మమేకం కావడం ద్వారా సమస్యలు తెలుసుకోవడంతో పాటు వారి అభిమానాన్ని కూడా చూశామని ఆమె చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రవిప్రసాద్.